హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇదేంటంటే ఇప్పుడు రంజాన్ వస్తుంది కదండి. రంజాన్ ముందు ఇలాంటివన్నీ మేము రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే రంజాన్లో ఖాళీ ఉండదు. దానికోసం ఇది పకోడీలు వేసుకొని పకోడీలతో దీన్ని నంచుకొని తింటారన్నమాట ఇక్కడ అరబీ వాళ్ళు. ఓకే, అయితే చింతపండు అండి ఇది. చింతపండుని పిక్కలన్నీ తీసేసి శుభ్రంగా చూడండి, నీట్గా చింతపండుని కడిగి మంచి వాటర్ పోసి దాంట్లో వేసుకొని ఈ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, రెడ్ పచ్చిమిరపకాయలు, అదే పండుకాయలు అన్నమాట. ఓకే, ఈ పండుకాయల్ని ఇలాగా ఒక 10 కాయలు మన కారాన్ని బట్టి, మనం కారం ఎక్కువ తింటాం కదా, ఒక 20 కాయలు వేసుకోవచ్చు. ఇది కారం తక్కువ తింటారు కాబట్టి ఒక 10 కాయలు, ఇది కారం ఉండవు. తర్వాత వీటిని శుభ్రంగా ఇందులో వేసి వాటర్ పోసి ఉడికించాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత మన ఇంటి దగ్గర ఇప్పుడు పప్పులో వేసుకుంటాం లేదా రసం పెట్టుకుంటాం. అలాంటప్పుడు చాలా హడావిడిగా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా వంట చేయాలంటే మనకి చాలా హడావిడి బిజీ అయిపోతాం. ఆ టైంలో మనకి చాలా మంచిగా పనికొస్తుంది అన్నమాట ఇది. దీన్ని ఉడకబెట్టేసిన తర్వాత నీళ్ళన్నీ దగ్గరకు బాగా 75% ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టి డబ్బాలో వేసుకొని గాజు సీసాలో కానీ మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 సీసాల్లో వేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేదనుకోండి, మనం బయటను కూడా పెట్టుకోవచ్చు, అసలు పాడవదు. ఎందుకంటే ఇందులో వాటర్ అంతా ఇంకిపోతుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇది పులిహార చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు చింతపండు ఉడకబెట్టుకోక్కర్లా, అప్పటికప్పుడు దీన్ని ఒక 2 స్పూన్లు ఆ తాలింపుల్లో కలిపేసుకొని పులిహార పెట్టేసుకోవచ్చు. మనం చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు ట్రై చేయండి, మీకు ఎలా ఉందో, ఇది బాగుందా లేదా ఒకసారి మీరు కొంచెం ట్రై చేశారనుకో, మీకు అది నచ్చినట్లయితే మీరు చక్కగా ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం అనేకమైన పనులు బిజీగా చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి మంచి ఉపయోగం ఇది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా నేను చాలా వీడియోలు ఈ రంజాన్లో పెడతాను, మీకు ఉపయోగం పడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.